అమ్మ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో నువ్వు మంచి ర్యాంక్ రప్పించాలి అంటే ఓన్లీ హార్డ్ వర్క్ అయితే సరిపోదురా, ఖచ్చితంగా స్మార్ట్ వర్క్ అయితే ఉండాలి. సరే ఏంటి సార్ స్మార్ట్ వర్క్ అంటున్నారంటావా? ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్గా నువ్వు జేఈని క్రాక్ చేయాలి అంటే ఖచ్చితంగా ఫార్ములా నోట్స్, షార్ట్ నోట్స్లు అనేవి ఉండాలి. ఉన్నాయా పోనీ నీ దగ్గర? లేవా? ఏమీ పర్లేదు, నేను చెప్తాను ఎలా తయారు చేయాలి ఈ టైంలో కూడా. అండ్ ఇంకోటి ఏంటి అంటేరా, నువ్వు టెస్టులు రాసేస్తావు. టెస్టులు రాసిన తర్వాత టెస్ట్ అనాలిసిస్ చేస్తున్నావా? పోనీ ఇంకా నువ్వు చూసుకుంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు క్లాస్ 12th నుంచి హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటేంటో తెలుసా? జేఈకి ఏమొస్తాయో, ఎక్కువ క్వశ్చన్లు ఏమడుగుతున్నాడో తెలుసా? సో ఇంకా తెలియకపోతే ఏం ప్రాబ్లం ఉంది? అసలు ఏమీ ప్రాబ్లం లేదురా. నేను హై వెయిటేజ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ హై వెయిటేజ్ చాప్టర్స్ అన్నీ ఇచ్చాను, ఎలా చదవాలో కూడా చెప్తాను. అండ్ నేను నెక్స్ట్ వీడియో నీకు ఈ ప్రతి లెసన్ నుంచి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి అనేది ఒక చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నా. నిజంగా నీడ్ ఉంది, నీకు అలా కాన్సెప్ట్స్ రిలేటెడ్గా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయి, ఖచ్చితంగా చేస్తా. ఓకేనా? సో నువ్వు ఎక్కువ మంది కామెంట్స్ ఉండాలి, మినిమం ఒక 100 కామెంట్స్ వచ్చాయి అంటే ఖచ్చితంగా నేను చేస్తా, కాన్సెప్ట్స్ రిలేటెడ్గా కావాలి అంటే. ఓకే, సో ఫస్ట్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి చూసుకుందాం రా. 5.34%. నేను ఇవి ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్ని అనాలిసిస్ చేసి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని అనాలిసిస్ చేసి వచ్చినటువంటివి ఇవి. ఓకేనా? సో ఇక్కడ నువ్వు సెకండ్ ఇయర్ రిలేటెడ్గా చూసుకుంటే క్లాస్ 12th హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి అంటే కోఆర్డినేషన్ కెమిస్ట్రీ నుంచి అడుగుతాడు రా. ఏం అడుగుతాడు? ఎక్కువ శాతం హైబ్రిడైజేషన్స్ రిలేటెడ్గా కానీ D2sp3 sp3d2 లేదు sp3 హైబ్రిడైజేషన్ Dsp2 చాలా ఎక్సెప్షన్లు కూడా ఉంటాయి. ఓకేనా? ఎక్సెప్షన్లు కూడా చాలా ఉంటాయిరా. సో జాగ్రత్తగా చూసుకోండి అది. సో హైబ్రిడైజేషన్ రిలేటెడ్గా కానీ హై స్పిన్ లో స్పిన్ ఏంటి, మ్యాగ్నెటిక్ మూమెంటం వాల్యూ ఎంత, ఆ రిలేటెడ్గా కానీ ఐసోమెరిజం రిలేటెడ్గా కానీ చాలా క్వశ్చన్లు అడుగుతాడు. సో అలాగా నువ్వు 5.34% నియర్లీ ఉందిరా. సో జాగ్రత్తగా చూసుకో. అండ్ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్ యాక్చువల్గా ఏంటంటే ఈ రెండు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు, ఈజీగా నేర్చుకోవచ్చు. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ లెసన్ని ఈజీగా నేర్చుకోవచ్చు, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ రిలేటెడ్గా ఉండేటువంటి లెసన్ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ రెండు లెసన్స్ని ఈజీగా నేర్చుకోవచ్చురా. అండ్ సొల్యూషన్స్ లెసన్ చూసుకుంటే నియర్లీ 4.54%. నువ్వు ఇవైతే ఓకే, ఇవి ఈజీగా నేర్చుకోవచ్చు అన్నాను. అదే సొల్యూషన్ లెసన్లో అనుకోరా, నువ్వు ముందు ఏం చేస్తావు అంటే ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఫార్ములాస్ అన్నీ ఒక చోట రాసుకో. అండ్ నువ్వు కొలిగేటివ్ ప్రాపర్టీస్ రిలేటెడ్గా వచ్చేటప్పటికి మాత్రం ఐ వాల్యూ మర్చిపోద్దు. ఐ వాల్యూ చాలామంది మర్చిపోయి మిస్టేక్స్ చేసేస్తున్నారు. సో ఐ వాల్యూ అసలు మర్చిపోకూడదమ్మా, అలాంటి మిస్టేక్స్ కూడా ఉంటాయి. సో ఐ వాల్యూ చాలామంది మిస్టేక్స్ చేసేస్తారు, ఐ వాల్యూ మర్చిపోకూడదు. అలాగే నువ్వేం చేస్తావు అంటే సొల్యూషన్స్ లెసన్లో ఉండేటువంటి ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫార్ములాస్ అన్నీ ఒక చోట రాయిరా. ఒక చోట రాసి పీవైక్యూస్ని చూడు. సో ఆ ఏ ఫార్ములా రిలేటెడ్గా ఏ పీవైక్యూస్ని చూసినప్పుడు ఏ విధంగా ఆ ఫార్ములా అప్లై చేయాలి. సో సింపుల్గా ఏమీ లేదు, కాన్సన్ట్రేషన్ టర్మ్ రిలేటెడ్గా ఒకటి ఉంటాయిరా. తర్వాత రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్స్ రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్లు అడుగుతాడు. ఓకేనా? అదే రౌల్స్లా రిలేటెడ్గా. అండ్ అవి తర్వాత కొలిగేటివ్ ప్రాపర్టీస్ రిలేటెడ్గా క్వశ్చన్లు ఎక్కువగా అడుగుతాడు. సో ఈ 3 పార్ట్స్ చూసుకోవాలి. అండ్ 3 పార్ట్స్ యొక్క ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో పక్కన పెట్టేసి ఒక్కోటి డీటెయిల్డ్గా అనాలిసిస్ చేయి, డీటెయిల్డ్గా చదువు, ప్రాక్టీస్ చేయి. పీవైక్యూస్ ఏ విధంగా అడుగుతున్నాడు క్వశ్చన్లు చూడు, ఈజీగా చేయగలవు. సొల్యూషన్ లెసన్ నుంచి కూడా క్వశ్చన్స్ నీకు ఫార్ములాస్ గ్రిప్ ఉంటే ఈజీగా చేయొచ్చు అది కూడా. నెక్స్ట్ ఎమైన్స్ రిలేటెడ్గా ఆర్గానిక్ వచ్చిందిరా. సో ఆర్గానిక్ ఎలా చదవమంటాను అంటే దీంట్లో నీకు ఇక్కడ ఏదైతే కనబడుతున్నాయో దానిలో ఉండేటువంటి ఆర్గానిక్ ఎలా చదవాలి అంటే నువ్వు ఆర్గానిక్లో మంచి స్కోర్ రప్పించాలి అంటే ఒకటే మార్గం అబ్బా, నీ దగ్గర రియేజెంట్స్ యొక్క షీట్ ఉండాలి. ఓకేనా? రియేజెంట్స్ యొక్క షీట్ లేదు అనుకో, ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయరా. సో రియేజెంట్ షీట్స్ మా దగ్గర లేదు సార్, రియేజెంట్ షీట్ రిలేటెడ్గా మీరు ఏమైనా ప్రొవైడ్ చేయగలరా అంటే నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఎక్కువ నెంబర్ నీడ్ ఉండాలి. సో ఎక్కువ మందికి నీడ్ ఉంది అని తెలిస్తే ప్రొవైడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి, రియేజెంట్స్ కన్వర్షన్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది నేను ప్రొవైడ్ చేస్తాను, నా దగ్గర ఉండేటువంటి పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఏంటంటేరా, నువ్వు ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివేటప్పుడు బెటర్ నువ్వు ఎప్పుడూ కూడా మెయిన్లో గుర్తుపెట్టుకో, నీకు ఏ రియేజెంట్ ఎలా కన్వర్ట్ చేస్తుందో తెలియాలి. సో రియేజెంట్ కన్వర్షన్స్ బాగా ఐడియా ఉండాలి, ఏ రియేజెంట్ ఏ విధంగా కన్వర్షన్ జరుగుతుంది అనేది తెలియాలి. దాని రిలేటెడ్గా నా దగ్గర షీట్ ఉంది, నీకు కావాలంటే ప్రొవైడ్ చేస్తా. బట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ ఉండాలి, ఎక్కువ మంది ఉంటే చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి అంటేరా,
రియేజెంట్ రిలేటెడ్గా చూసిన తర్వాత రియేజెంట్ కన్వర్షన్స్ అయిపోయిన తర్వాత ఒక్కసారి ఇంకా నువ్వు చూసుకోవాల్సిన ఆర్గానిక్లో ఏంటంటే కుదిరితే మెకానిజమ్స్ కూడా ఒక ట్రైల్ అయితే వేయాలరా. సో మెకానిజమ్స్ని బాగా ప్రాక్టీస్ చేసుకో అండ్ నేమ్డ్ రియాక్షన్స్ని బాగా ప్రాక్టీస్ చేయి. సో ఇవి బాగా గ్రిప్ వచ్చాయి అంటే చాలు. రియేజెంట్ కన్వర్షన్స్ని గ్రిప్ వచ్చి నేమ్డ్ రియాక్షన్స్ బాగా వచ్చాయి అంటే మ్యాక్సిమం ఆర్గానిక్ అంతా కూడా ఓకే, ఒక పర్వాలేదు అనే ఫీలింగ్ వస్తుంది నీకు. అంటే మిగతా వాటిని నేర్చుకోవడానికి ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ రిమైనింగ్ ఇంకా లెసన్స్ చూసుకుంటే పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి 4.30%, పీ బ్లాక్ ఎలిమెంట్స్ లో కూడా నువ్వు క్వశ్చన్స్ అనేవి ఈజీగా వస్తారా. ఈజీగా అంటే నువ్వు గుర్తుపెట్టుకోవడానికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. సో ఎక్సెప్షన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఆ ఎక్సెప్షన్స్ అన్ని ఒక చిన్నగా ఒక పక్కన రాసుకున్నాం అనుకో, చాలా ప్రాక్టీస్ చేసుకోవాలి. పీ బ్లాక్ ఎలిమెంట్స్ మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలరా. నువ్వు డైలీ ప్రాక్టీస్ చేసుకో. డైలీ ప్రాక్టీస్ చేసుకుంటే తొందరగా కంప్లీట్ అవుతుంది ఇది. అండ్ ఆల్డిహైడ్స్ కీటోన్స్ చెప్పాను కదా. అండ్ కెమికల్ కైనెటిక్స్ 3.61%, ఆల్కహాల్స్ ఫినాల్స్ వచ్చేటప్పటికి 3.54%, ఎలక్ట్రోకెమిస్ట్రీ 3.30%, హాలో ఆల్కెనో హాలో ఎరెన్స్ వచ్చేటప్పటికి 2.65%, ప్రిన్సిపల్ రిలేటెడ్ గా కెమిస్ట్రీ అయితే 0.50%. మొత్తానికి నేను ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్ అనేది ప్రయారిటీ ఆర్డర్. సో నువ్వు ఏం చేస్తావు అంటే నీ దగ్గర టెక్స్ట్ బుక్ కానీ మెటీరియల్ కానీ ఏదైనా ఉంటే నువ్వు మెటీరియల్ ఏదైతే ప్రిపేర్ అవుతున్నావో దానిలో నేను ఏదైతే ఇక్కడ హై వెయిటేజ్ చాప్టర్ పెట్టానో దానికి నెంబరింగ్ ఇచ్చేసుకో. 1, ఇది వచ్చేటప్పటికి 2, ఇది వచ్చేటప్పటికి 3, ఇది వచ్చేటప్పటికి 4, ఇది వచ్చేటప్పటికి 5, అలాగా నెంబరింగ్ ఇచ్చేసుకున్నావు అనుకో నీకు క్లారిటీ ఉంటుంది. ఏది హై వెయిటేజ్ చాప్టర్, ఏది తక్కువ వెయిటేజ్ చాప్టర్, అదొక క్లారిటీ ఉంటుంది. సో అలాగే చేసుకున్నాం అనుకో, ఏదైతే హై వెయిటేజ్ చాప్టర్ ఉంటుందో దాంట్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయి. ఖచ్చితంగా తక్కువ క్వశ్చన్స్ అయితే వద్దు. ఓకేనా, బాగా డెప్త్గా నేర్చుకోవడానికి ట్రై చేయి. అండ్ ఒకసారి అయితే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోరు. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసేసుకో, మిస్ చేయకు. అండ్ అండ్ లక్ష్య జేఈ తెలుగు 2027 బ్యాచ్ ఉందిరా మన దగ్గర. అది నువ్వు జేఈ క్రాక్ చేయాలి అంటే ఈ బ్యాచ్ అయితే చాలా హెల్ప్ అవుతుందమ్మా. అండ్ ఒకసారి దీంట్లో ప్రొవైడ్ చేసేటువంటి ఫ్యూచర్స్ ఏంటేంటి అంటే లైవ్ క్లాసులు జరుగుతాయి, క్లాస్ నోట్స్లు ప్రొవైడ్ చేస్తారు, డైలీ ప్రాక్టీస్ చేయడానికి క్వశ్చన్లు ఇస్తారు, టెస్ట్లు కండక్ట్ చేస్తారు, చాలా హెల్ప్ అవుతాయి ఇవన్నీ కూడా. అండ్ దానితో పాటుగా ఇన్ఫైనైట్ బ్యాచ్ కూడా ఉంది. ఇన్ఫైనైట్ బ్యాచ్ ఏంటి అనుకున్నావు, దాంట్లో ఎక్స్ట్రాగా ఫ్యూచర్స్ ఉంటాయి. పై సబ్స్క్రిప్షన్ అని, నెక్స్ట్ ఇన్ఫైనైట్ ప్రాక్టీస్ అని, స్పెషల్ ఇంటరాక్షన్ సెషన్ అని, ఇలాగా చాలా హెల్ప్ఫుల్ ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో జేఈ రిలేటెడ్గా ఇవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఈ బ్యాచ్ ఇంకా తీసుకోలేదు అంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి, లింక్ అనేది బయోలో ఉంది. అండ్ ఇంకోటి ఏంటి అనుకున్నావురా, టెస్ట్ ఎనాలిసిస్ చేయాలి అని చెప్పాను కదా. టెస్ట్ ఎనాలిసిస్ ఎలా చేయాలనుకున్నావురా, నువ్వు టెస్ట్ రాసిన తర్వాత నువ్వు ఖచ్చితంగా చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే టెస్ట్ రాసేస్తారు, నెగ్లెక్ట్ చేసేస్తారు. బట్ మ్యాటర్ అంతా కూడా టెస్ట్ ఎనాలిసిస్లో ఉంటుంది. నువ్వు టెస్ట్ ఎనాలిసిస్ బాగా పర్ఫెక్ట్గా చేయి. ఖచ్చితంగా ఆ తర్వాత వచ్చేటువంటి టెస్ట్లో అలాంటి మిస్టేకులు చేయకుండా చూసుకో. అండ్ క్యాలిక్యులేషన్స్ అయితే ఖచ్చితంగా ఇంపార్టెంట్ రా జేఈ వాళ్ళకి. నువ్వు క్యాలిక్యులేషన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకో. స్పీడ్ అండ్ ఎక్యురసీ అనేది చాలా మ్యాటర్. నువ్వు స్పీడ్గా చేయాలి క్యాలిక్యులేషన్స్, అండ్ ఎక్యురసీగా కూడా ఉండాలి. సో ఎక్యురసీ పెరగాలి అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయి. క్యాలిక్యులేషన్స్ బాగా రావాలి అంటే క్యాలిక్యులేషన్స్ నువ్వు ఫోన్ యూజ్ చేయకుండా, క్యాలిక్యులేటర్ని యూజ్ చేయకుండా ట్రై చేయి. ఫస్ట్ ట్రై చేస్తే క్యాలిక్యులేషన్స్ కూడా స్పీడప్ అవుతాయి. ఓకేనా, ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్ రా. ఖచ్చితంగా జేఈలో మంచి ర్యాంక్ వచ్చేలాగా ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్.